హాయ్. హాయ్. ముందు గురుడికి చెప్పాలి. ఈడేంట్రా ఇట్లా పరిగెత్తుకొస్తున్నాడు? మాటి మాటికి ఇలా గుద్దేస్తాడు గురు. అది మీకు చెప్పడం బెస్ట్. బ్రదరు, బ్రదరు, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం తండాంత వెతికేశాను. బ్రదరు, నువ్వు చెప్పినట్టే రాత్రి నా కల్లోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, కానీ వాళ్ళంతా చెదిరిపోయారు. చివరికి ఒకే ఒక్క బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది. వెంటనే అమ్మాయిని నా నరాల్లోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను. అప్పటి నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది. కాబట్టి నా గుండె చప్పుడు విను లౌడప్ లౌడప్ అంటోంది, నా కండ్రపోతు సౌండ్ విను లౌరెప్ లౌరెప్ అంటున్నాయి. ఇక నా వల్ల కాదు. వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే స్లో అయిపోమంటావా? అప్పుడు ఎవడో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు. అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు? నువ్వు ఏమీ చెప్పొద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు. ప్రేమ విషయం ప్రేయసికి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. కర్మ కాలిని లవ్ మ్యాటర్ ఫెయిల్ అయిందనుకో, స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు. ఇదిగో నీ లైఫ్ తెలకట్ అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది. మరి నేను అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా? చూడు బ్రదరు, ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది? అమ్మాయిని ఏడిపించని వాడిని, బుద్ధిగా చదువుకునేవాడిని, నలుగురికి మంచి చేసేవాడిని, నలుగురితో మంచిగా ఉండేవాడిని. అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు. ఎందుకు ప్రేమించదు? ప్రేమిస్తుంది. నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది. కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి, నీ మీద మనసు పారేసుకుంటుంది. అర్థమైపోయింది. అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను. ఈ కాలేజీనే మార్చేస్తాను. మొదట విడత జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను. ఆ అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను. yes! పని చేయరా భయ్యా, ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా. బుద్ధున్నారా మీకు? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? ఐఎమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్స్. సిస్టర్సా? మమ్మల్నా? అవును, ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్స్. భయ్యా, అంత మాట అనుకో భయ్యా. ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట నావంటే చంపేస్తాను. వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా. పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో భయ్యా. అయితే పెళ్ళేంత వరకు చెల్లిని, పెళ్ళైన తర్వాత తల్లిని చూడండి. ప్రతిజ్ఞ చేయండి. భారతదేశము మా మాతృభూమి. భారతీయులందరూ జెంట్స్ మా బ్రదర్స్, లేడీస్ మా సిస్టర్స్. ఒక్క నా లవర్ తప్ప అనండి. భలే మారిపోయాడే. అవునే, లెట్స్ గో. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లేదు భయ్యా, మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. దిస్ ఇస్ మార్చ్. ప్రతిదీ క్రమశిక్షణతో చేయాలి. ముందు మనం గురువులను గౌరవించాలి. మాకు చించడం తెలుసు కానీ గౌరవించడం తెలియదే. నోరు మూసుకొని నా వెనకేరా, లేకపోతే నేను చించుతా. డొక్క. మాస్టర్, వీళ్ళేంటండి మనల్ని కొట్టడానికి వస్తున్నట్టున్నారు? పారిపోదా పదండి సార్. ఏం పర్లేదు, ఆగండి సార్. వీళ్ళ ఫోర్స్ చూస్తుంటే మన బాడీలో ఒక ఎంకో లేకుండా కొట్టేటట్టున్నారు. పారిపోదా పదండి. నేను చూసుకుంటాను, మీరు ఆగండి. ఏం పర్లేదు, ఆగండి. మాస్టారు, నా కాళ్ళు పట్టుకున్నాడు. కొంపదీసి నా కాళ్ళు లాగేస్తాడండి. నాయనా, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. దయచేసి నా కాళ్ళు పట్టుకోకు, నన్ను క్షమించు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బాబు, నువ్వేనా పాడింది? అవును సార్, నేనే పాడాను సార్. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్. ఆశీర్వదించండి సార్. ఆశీర్వాదంటాను ప్రిన్సిపాల్ గారు. అప్పటికి అలా స్టన్ అవుతారేంటి? అలాగే ఆశీర్వదిస్తాను. తేండి.
పనుల నాకు కూడా దండం పెట్టరా, ఆశీర్వదిస్తా. శీఘ్రమే 302 ప్రాప్తిరస్తు. అదే శుభం. మై డియర్ క్రిమినల్స్, సారీ స్టూడెంట్స్, ఇన్ క్రిమినల్ కోడ్ డీల్ విత్ ద కల్పబుల్ హోమిసైడ్ ఇఫ్ ద ఒరేయ్, నేల టికెట్ తీసుకుని అవార్డు సినిమా చూస్తున్నంత ఇబ్బందిగా ఉందిరా. మనం వినలేం గాని వెళ్దాం పదండ్రా. కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు. వాడు లెసన్ బిజీలో ఉన్నాడు, మనని పట్టించుకునేటట్లేడు. వెళ్దాం పదండ్రా. రేయ్ మీరెక్కడికి రా? ఓ మీ బదులు ప్యూన్కి వస్తాడు గానీ కూర్చోండి. కూర్చోండి. సత్య ఎంత మారిపోయాడే, అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ 299, 300 and 302 బాగా స్టడీ చేయాలి. హైదరాబాద్ వెళ్ళే బస్ ఇక్కడ 4వ నంబర్ ప్లాట్ఫామ్. ఒరేయ్ రక్తం ఇవ్వడానికి ఎందుకు అలా ఏడుస్తారు? నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్యా, రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను. ఏమైంది? నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది, సిగరెట్లు తాగి పొగచూరిపోయింది. ఇది రోగాల పుట్ట, కుళ్ళిపోయిన పొట్ట, బేటల వారిన మెట్ట. మరి రక్తం ఇచ్చేదట్ట ఇట్ట. వాడేమిట్రా బావిలో నీళ్లు తోడించినట్టు బాడీలోంచి రక్తం తోడించేస్తాడు? సేవా కార్యక్రమం రా. ఈ మధ్య సత్య చాలా మారిపోయాడు కదా, అందుకనే రక్తదానాలు చేయించేస్తున్నాడు. చేయించేది అరటి పండుతో ఆమ్లెట్. మీరు ఇలాగే మంచి మంచి అట్టు సంకలు గుద్దుకుంటూ ఉండండి, ఏదో రోజు సంక నాకించేస్తాడు. ఆడి సంగతి మీకు తెలియదు. నా సిల్లి గారు బిల్లు ఎంతవరకు ఇవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎస్, ఈ బ్లడ్ క్యాంప్ నేనే అరేంజ్ చేశాను, ఎవరికి చెప్పకండి. ఎందుకని? నాకు ఇష్టం ఉండదు సార్. నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకుంటానే కానీ నలుగురికి తెలియాలని నేను ఎప్పుడూ అనుకోను సార్. ప్లీజ్ సార్, దయచేసి ఎవరికి చెప్పకండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. ఓ హాయ్. నువ్వు? అంతా విన్నాను. ఓ యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి వాడు సిటీకి ఒక్కడుంటే చాలు. నువ్వు మరి అది ఖర్చులో బాధితుల కోసం ఏదో మనిషిగా నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను, నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు. అలా అనుకోవటం నీ గొప్పదనం. ఎనీవే, మై హార్టీ కంగ్రాచులేషన్స్. అవును, నువ్వు బ్లడ్ ఇచ్చావా? రా, ఇద్దరం కలిసిద్దాం. వీడు నన్ను చదువుకునేవాడు. నీకోసం వచ్చా, చాలా ఆనందంగా ఉంది బ్రదరు, నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. సారీ బ్రదరు, ఈ రోజు నా లవర్ నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుంది కూడా. నా చేయి పట్టుకుని నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు. బ్రదరు, నేను వెంటనే వెళ్ళి నా లవర్ తో ఐ లవ్ యూ. నువ్వు? నేను అసలు పోనీ మళ్ళీ మొదలుకొచ్చావు. మళ్ళీనా? చూడు, లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడొచ్చు, కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు. ఏ? ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్. ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి? 3 నెలలు కాలేజ్ మానేయాలి. మానేయాలా? కాలేజ్ మానేయాలా? బ్రదర్ ఆగు, ఆగు. 3 నెలల? అయ్యి బాబాయ్, 3 సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేను. మరి అప్పుడే నీ లవర్ కి నీ మీద విరహం పుట్టేది.
మరుగుదొడ్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడా? కాలేజీ గోడల కన్నాలకు కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగుడు ఎక్కడా? క్యాంపస్ లో చెత్త నుడిచి సమాధానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడా? ఎక్కడా అని 1000 కళ్ళతో నీలెవరు ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, నిజమే. నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పేస్తుంటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది. నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు, నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా. ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు. ఈ రోజు నుంచి 3 నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను. నా చదువుకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ తర్వాతే కనిపిస్తాను. వెరీ గుడ్. నీ రాక కోసం నీ లవర్ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వచ్చేలోపు నా ఎగ్జామ్స్ అయిపోతాయి.